శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. బలమెవ్వడు ప్రహ్లాదకు బలమెవ్వడు పాండుసుతుల దీనులకిపుడు బలమెవ్వడై అహల్యకు బలమెవ్వడు నీవు నాకు బలమవు కృష్ణ. సర్వజీవుల యొక్క స్వరూపములు తానే అయి సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ఆటను కొనసాగిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి తారక మంత్ర ప్రభావమును వినబోతున్నాం. వారన వీరన ఎవ్వరు నారీమణి పెక్కు రూపనామములగుచు వేరుగా వేరుగా దోచుట నారయమది కల్పితంబు నాటకుడొకడే. వాళ్ళెవరు నాకు తెలియదు, కొత్త వాళ్ళుగా ఉన్నారే, వీళ్ళు మాత్రం మా వాళ్ళు అని అనుకుంటాడు అజ్ఞానిగా ఉండేవాడు. జ్ఞాని అందరూ నా స్వరూపాలే, ఇక్కడున్న వాళ్ళందరిలో నేనున్నాను, అందరూ ఆత్మస్వరూపులే అని జ్ఞాని గుర్తిస్తాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. వారన వీరన ఎవ్వరు నారీమణి, స్త్రీలలో పవిత్రురాలైనటువంటి రుక్మిణి అంటాడు కృష్ణ భగవానుడు. తన భార్యను ఎంత గౌరవంగా మాట్లాడిస్తున్నాడు చూడు. స్త్రీలలో పవిత్రురాలైనటువంటి ఓ రుక్మిణి, నారీమణి, ఒక మణితో సమానమైనటువంటి దానవే నువ్వు. వారన వీరన నెవ్వరు నారీమణి పెక్కు రూప నామములగుచు వేరుగా వేరుగా దోచుట నారయమది కల్పితంబు నాటకుడొకడే. నీకు వీళ్ళు వేరుగా కనపడతా ఉన్నాడా? అట్ట కనపడుతూ ఉందంటే నీ మనస్సు మాయకు లోపడిపోయి ఉంది. కాదు, అందరినీ నడిపించే పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నావా, మాయను నువ్వు దాటుకున్నావు అని అర్థం. ఒకరోజు గురువుగారు ప్రవచనం చెప్తూ ఉన్నాడట. ప్రవచనం చెప్తూ ఉంటే పాలు తీసుకురావడానికి ఒక శిష్యుడు, స్వామిగారు ఇప్పుడు పాలు తాగే సమయం అయింది అని చెప్పి ఆ సమయానికి లేచి వాడు పాలు తీసుకురావడానికి వెళ్ళాడట. ఊర్లోకి వెళితే ఆ బజార్లో ఇద్దరు వైరముతో కొట్టుకుంటున్నారు ఒకరినొకరు. అయ్యయ్యో, కర్రలతో మోదుకుంటున్నారా, దెబ్బ తగులుతుంది, మళ్ళీ ఇబ్బందులు పడతారు అని చెప్పి వాళ్ళిద్దరినీ విడిపించడం కోసం వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. వెళితే
ఆ కర్రతో కొట్టిన దెబ్బ ఇతని మీద పడింది. ఇతనికి తల బాగా గాయం అయింది, కింద పడిపోయాడు. అతన్ని అందరూ చుట్టుముట్టారు, కొన్ని నీళ్లు దాపించారు. కొంచెం మెలకు వచ్చిన తర్వాత ఇతనికి కళ్ళు తెరుస్తున్నాడు అంటే మనుషులను గుర్తుపడుతున్నాడా లేదా, ఇతనికి మామూలు స్మృతి వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసము, స్వామి నేనెవరు తెలుసా అని అడిగాడట ఒక అతడు అడిగితే అప్పుడు అతడు అంటాడంట, అప్పుడు ఆడ కొట్టాడే ఆయనే కదా నువ్వు అంటాడట. స్వామి కొట్టింది నేను కాదు స్వామి, వాడిగిని స్వామి కొట్టింది నేను కాదు స్వామి, వాడిగిని స్వామి కొట్టింది వీడంటే, ఆ కొట్టినవాడు ఈ అడిగేవాడు కూడా ఆయనే అంటాడట. ఆ కొట్టినవాడు వీడు అడిగేవాడు ఆయనే అని అంటాడట. అప్పుడు స్వామి వీనికి ఏమో మనసు కొంచెం మారినట్లుంది, వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి స్వామి దగ్గరికి తీసుకొని వెళితే, గురువుగారి దగ్గరికి, అప్పుడు ఆయన అది విని, ఇంత గొప్ప గాయము తగిలినప్పటికీ, అపస్మారక స్థితిలో నుంచి మేలుకున్నప్పటికీ కూడా వానికి ఆ కొట్టిన వాని యందు, ఇక్కడ అడుగుతూ ఉన్నవాని యందు ఒకే సత్యం ప్రకాశిస్తూ ఉంది అనే ఎరుకను మరవకుండా ఉన్నాడు అంటే సంతోషపడాడట గురువుగారు శిష్యుని విషయంలో. అది ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఆ బ్యాలెన్స్ నుంచి మనస్సు పక్కకు తొలగనివ్వకుండా ఉండదగినటువంటి స్థిరబుద్ధి జ్ఞాని సంపాదించాలి. ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఆ బ్యాలెన్స్ నుంచి మనస్సును పక్కకు తొలగనివ్వకుండా దాన్ని కాపాడుకోవాలి. ఇది జ్ఞాని యొక్క లక్షణం. అది చెప్తున్నాడు ఇక్కడ. వేరుగా దోచుట ఆరయమది కల్పితంబు నాటకుడొకడి. నీకు వేరుగా కనపడుతున్నారంటే నీకు మనస్సులో ధార్మికమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి జ్ఞానదృష్టి లేదు నీకు. కాబట్టే నీకు వాళ్ళు వేరుగా కనపడుతున్నారు. నీకు ఒక్కడగుచుతాను పెక్కు తెరంగుల ఇట్లు చేయబడుట ఏలయనినా వనర తనకుదా వినోదంబు కొరకునై ఆచరించుచుండు అద్భుతములు. ఒక్కడే కదా ఆయన ఇన్ని రూపాలు ధరించుకొని ఇంత నాటకము ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఒకే వ్యక్తి ఒక 10-20 బొమ్మలు పెట్టుకుంటాడు, వాడు అన్ని బొమ్మలతోనే ఆడుకుంటూ ఉంటాడు. వాడు అన్ని బొమ్మలతో ఆడుకుంటూ ఉండడం వానికి ఇష్టం, వానికి అది ఆటలాట. అట్లాగా ఈ ప్రపంచంలో ఈ బొమ్మ ఆ బొమ్మ దగ్గరికి పోతుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఆ బొమ్మ దగ్గరికి పోతుంది, మాట్లాడుతుంది, ఆ బొమ్మ దగ్గరికి పోతుంది, తిరగబడుతుంది, తిడుతుంది. ఒరే ఈ బొమ్మ ఎంత బాగా తిరగబడుతుందిరా, ఇది ఎంత బాగా తిడుతుందిరా, ఇది ఎంత బాగా కొడుతుందిరా, ఇది ఎంత బాగా పరిగెత్తుందిరా, ఇది ఎంత బాగా కూర్చుంటుందిరా, ఇవంతా కూడా బొమ్మలతో ఆడుకునేవానికి బొమ్మలతో వినోదం అనుభవించినట్లు జ్ఞానిగా ఉండేటువంటి వాడు ఒకడు తిడుతూ ఉన్నా, ఒకడు కొట్టడానికి వచ్చినా, ఒకడు మాట్లాడుతూ ఉన్నా, ఒకడు నవ్వుతూ ఉన్నా, ఒకడు అలుగుతూ ఉన్నా, ఇదంతా నాటకం. ఈ నాటకానికి కర్త పరమాత్మ అని తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంత దృష్టి గురువు అనుగ్రహం వల్ల వస్తుందండి. ఆ జ్ఞానం లేకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆటలో వాడు కూడా ఒకడైపోతాడు, అంతే. ఆటగాళ్ళలో వాడు ఒకడైపోతాడు. రుక్మిణి ఎన్ని గతుల దోచి ఏ విధంబుననున్నా తానుగానిదొకటి తలపలేదు, అగ్నికి
ఉష్ణగుణము అరయంగ సహజమై వేరుగాని భంగి సారసాక్షి. అగ్ని ఎన్ని చోట్లైనా వెలగని దాని యొక్క ఉష్ణగుణం అనేది దానికి సహజంగా ఉన్నట్లు నీకు నేను ఎన్ని కథలు చెప్పినా ఎన్ని ఉపమానాలు చెప్పినా అన్నీ తారక మంత్రమున కూర్చియే చెబుతూ ఉన్నానని నువ్వు గుర్తించు అన్నాడు. నేను ఎన్ని కథలు చెప్పినా అన్నీ తారక మంత్రాన్ని దృష్టిలో పెట్టుకొనే చెప్తూ ఉన్నానని నువ్వు గుర్తించాలి. బ్రహ్మవేత్తలయందు పామర జనులందు బలయుతులందు దుర్బలులయందు ఘోరపాతకులందు భూరి పుణ్యులయందు కపటాత్ములందు నిష్కపటులందు అనృతాత్ములను సూనృతాత్ములయందును మరి శాంతులందు తామసులయందు ద్రవ్యవంతులయందు దారిద్రజనులందు ధర్మాత్ములందు నధర్ములందు హీన జనులందు నా జగదీశులందు ఎచ్చు తగ్గులు నేమియు ఎంచరాక సర్వజీవుల పరమాత్మ సముడు నగుచు ఒక్క రూపంబు చే వెల్గు నికముగను. బ్రహ్మవేత్తల యందు గాని పామరుల యందు గాని బలవంతుల యందు గాని దుర్బలుల యందు గాని ఘోరమైనటువంటి పాపాత్మల యందు గాని పుణ్యాత్మల యందు గాని కపటాత్మల యందు గాని నిష్కపటులైనటువంటి మహాత్ముల యందు గాని అసత్యాన్ని మాట్లాడేటువంటి వాళ్ళ యందు గాని సత్యవాక్య పరిపాలకుల యందు గాని శాంత మనస్కుడైనటువంటి వాని యందు గాని తామసుడైనటువంటి మూర్ఖుని యందు గాని ధనవంతుని యందు గాని దరిద్రుని యందు గాని ధర్మాత్ముల యందు గాని అధర్మాత్ముల యందు గాని హీనులందు గాని జగదీశులైనటువంటి రాజుల యందు గాని సర్వ మానవుల యందు హెచ్చు తక్కువలు లేకుండా ఏకరీతిగా నిరంతరము 21,600 సార్లు తిరుగుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒక్కడే సుమా, ఇంకొకడు లేడు. ఒకడే సకల చరాచర నికరంబులయందు కలుగు నిక్కంబుగా, ఒకడే సకల చరాచర నికరంబులయందు కలుగు నిక్కంబుగా నా సకలేశుడుగాక అన్యంబిక ఎవ్వరు దిక్కు కల్గరెందు వెదకిన. ఓ రుక్మిణి, ఈ సమస్త చరాచర జీవుల యందు ఒకే ఒక్క పరమాత్మే నికరంగా ఉన్నాడు. ఆయన తప్ప దిక్కు రెండోవాడు ఒక్కడు ఉన్నాడా అంటే లేడు. అదండి. అందుకు రామదాసు గారు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. వెంటనే పక్కన ఆన్సర్ ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా తక్కువేమి మనకు చక్రధారి. ఏది చక్రము? కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిరుగుతూ ఉంది చూడు చక్రము. ఆ చక్రము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నడవవలసినటువంటి దారి అది. అందువల్ల చక్రధారి, చక్రధారి నువ్వు నడవాల్సిన దోవది. తన చెంతనేయుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని రామదాస్ గారు సెలవిస్తారు. అండ పిండాండ బ్రహ్మాండమాది అగుచువు. అండము అంటే గురుడు నుండి పుట్టే జీవులు, పిండములు అంటే మావి నుండి పుట్టినటువంటి జీవులు, బ్రహ్మాండము అంటే సూర్యచంద్రాదుల చేత ప్రకాశింపబడేటువంటి ఈ ప్రపంచమునకు బ్రహ్మాండం అని పేరు. అండ పిండాండ బ్రహ్మాండమాది అగుచు నాళలీనమైనట్టి ఆ నభము మాట్కి గటపటాదుల చెరించు గాలిపోల్కి తారక మలరువో మణిగన తంతువట్లు. పూలమాల యందు దారమున్నట్లు
సర్వప్రాణుల యందు తారక మంత్రం అనేది అట్లా ఉంది. ఓ రుక్మిణి, మును నూలు లేక ఇలా పుట్టములెవ్వి లేను చెప్పున. భలే, మును నూలు లేక ఇలా పుట్టంబులెవ్వియు లేని చొప్పున, అనువగు మన్ను లేకను ఘటాదులెవ్వియు లేని కైవడి, ఇనుమును లేక ఆయుధములెవ్వియు నేర్పడకుండునట్లుగా, తనువులు ఆది లోకములు దైవము లేక ఏకావుగావునన్. ఓ రుక్మిణి, నూలు లేకుండా వస్త్రములను చేయడం ఎలా వీలుగాదు, మన్ను లేకుండా కుండలను చేయడం ఎట్లా వీలుగాదు, ఇనుము లేకుండా ఆయుధాలను తయారు చేయడం ఎట్లా సాధ్యపడదో, దైవము లేకుంటే శరీరాన్ని నడిపించడం అలా సాధ్యం కాదు. కాబట్టి కుండలకు మన్ను మూలము, ఆయుధములకు ఇనుము మూలము, అలాగే శరీరములకు తారక మహామంత్రమే ఆధారము. ఆత్మ వలన కలుగు అఖిల ప్రపంచంబు ఆత్మ కరసి చూడాన్యమగునే, విత్తు వలన కలుగు వృక్షంబు భావింప విత్తనంబునకును వేరుగలదే. ఈ పరమహంస వల్లనే ఈ సమస్త ప్రపంచము నడిపింపబడుతూ ఉన్నది. తారక మంత్రము కంటే వేరైనది ఇంకొకటి లేదు. విత్తనము నుంచే చెట్టు ఉత్పత్తికి వచ్చినట్లు ఆ తారక మంత్రము నుంచే ప్రపంచమంతా నడియాడడం జరుగుతూ ఉంది. కేవలం స్వామిగారు మంత్రాన్ని మాత్రము ప్రమాణం చేసి చెప్పి, మంత్రాన్ని మాత్రం చెవిలో చెప్పి ఇంక చేసుకోపోండి అని వదిలేసుంటే ఏం చేస్తారు వాళ్ళు? ఒక రోజు 2 రోజులు అటు చూస్తారు, ఇది ఏందో చెప్పాడు ఆయన, ఇది ఎందుకు చేయాలనో తెలియదు, దీనివల్ల ఏమిటో లాభమో తెలియదు, ఇది ఒక పెద్ద తలబరువు పని చేసుకున్నాం మనం ఆశ్రమానికి పోయి అని వదిలేస్తాడు వాడు. అంతే. మనకి ఏం అర్థమవుతుంది? మనకి ఏం అర్థం కాదు. అందుకే దాని గొప్పతనం, దాని వాల్యూ ఏంది, దాని ఉపయోగం ఏంది, అది ఎంతటిది, దాని గొప్పతనం వానికి తెలిస్తే వాడు అప్పుడు దాన్ని వరి ఇంత విలువైనటువంటి సత్యం అసలు అది మనలాంటి వాళ్ళకి అది దొరకాల్సింది కాదు, అది దొరికిందిరా, ఇది బ్రహ్మాది దేవతలకు కూడా దుర్భరమైనటువంటి సత్యము, ఇది మన దాకా వచ్చింది ఇది అని వాడు అప్పుడు తెలుసుకొని దాని మీద శ్రద్ధ తీసుకుంటాడు. అందుకోసమే ఇన్ని పురాణాలు, ఇన్ని వేదాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని చెప్పాల్సి వచ్చింది ఆ ఒక్కదానికోసం. ఎక్కడ చూచినా గగనం ఒక్కటి అయి ఉండు నట్టి పోలికగానే, దిక్కులు పిక్కటిలంతా నొక్కడే తారకమునగుచునుండు తనువులను. నువ్వు కాశీకి పో, భద్రాచలం పో, హరిద్వార్ పో, ఎక్కడికన్నా పో, ఎగజూడు ఆకాశం ఆనే ఉంటుంది. ఏ క్షేత్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా ఏడుండే ఆకాశమే ఆడు కూడా ఉంటుంది. నీ పాదం కింద ఏడుండే భూమి, నువ్వు ఏ దేశానికి పోయినా నీ పాదం కింద ఉండేది ఆ భూమి. నీ నెత్తి నుండి ఆకాశం ఏది ఉందో, నువ్వు ఏడికి పోయినా నీ నెత్తి నుండి ఆకాశం అదే. అందువల్ల ఎక్కడ చూచినా గగనం ఒక్కటి అయి ఉండు నట్టి పోలికగా, దిక్కులు పిక్కటిలంతా నొక్కడే తారకమునగుచు ఉండు తనువులన్. ఇది ఎక్కడికి పోయినా అక్కడంతా కూడా ఆ తారక మంత్రం అనేది నీలో తిరుగుతూ ఉందంటే అది బ్రహ్మాండం దిక్కులన్నిటినీ అట్ట నొక్కి పట్టుకొని ఉందంట. అది
దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయంట దాని యొక్క ఫోర్స్కు తట్టుకోలేక. అటువంటి సత్యం ఒకటి సమస్తము ఆవహించుకొని ఉంది. అందువల్ల సూది మోపిన పాది మొదలు సూర్యచంద్రుల కావలీవల పాదుకొని పరిపూర్ణ బ్రహ్మము పదిలమైనది కదలదిదిగో. దేవులకు దేవుడు అచల దేవుడోయమ్మా, ఈ జీవులకు దేవుడై నెలకొన్నడే కొమ్మా. హుసేన్ బ్రహ్మం గారు. దేవులకు దేవుడు అచల దేవుడై ముల్లోకములకు ఆవగింజా స్థలము లేకను ఆవరించుకయున్నవాడు, ఆవగింజా స్థలము లేకను ఆవరించుకయున్నవాడు. దేవులకు దేవుడు అచల దేవుడోయమ్మా, ఈ జీవులకు దేవుడై నెలకొన్నడే కొమ్మా. ఎంత అందంగా చెప్పాడు చూడండి మహాత్ముడు. ఎన్నతరము కాదు కాదన్నా మునిరాజ పొంగవులెన్న జాలక కిన్నులై ఉన్నా. మున్ను యుగములు ఎన్ని గడచెనో అన్ని కాలములన్ని వేళల యున్నవాడై జీవకోట్లకు విన్నపం ఒకటాదరించే. ఒరే నా తండ్రి వినరా, కృతయుగములో ఉన్న మహాత్ములు, త్రేతాయుగములో ఉండే మహాత్ములు, ద్వాపర యుగములో ఉండే మహాత్ములు, అన్ని యుగములలో ఉన్నటువంటి పుణ్యాత్ములందరూ అనుసరించి కడతేరిన సత్యం ఇదేరా. విన్నపం ఒకటాదరించే, నా మాట వినరా నాయనా, ఇది వింటే కడతేరుతావురా, వినరా వినరా అని బిడ్డలకు చెప్పినట్టు శిష్యులకు మహాత్ములు ఈ సత్యాన్ని చెబుతూ ఉన్నారు. అందువల్ల సూది మోపిన పాది మొదలు, దేవుళ్ళు లేని చోట సూది పెట్టాలని అనుకున్నాను స్వామి, కాబట్టి నువ్వు దేవుళ్ళు లేని చోటు చెప్తే నేను సూది అక్కడ పెడతా స్వామి అని చెప్పి ఒక శిష్యుడు గురువుని వచ్చి అడిగాడట. సూది తెచ్చుకున్నాను స్వామి, నేను ఈ సూది పెట్టాలా, ఎక్కడ పెట్టాలంటే నేను ఎక్కడైతే దేవుడు లేకుండా ఉంటాడో నువ్వు చెప్తే ఆడ సూది పెడతా స్వామి నేను అని చెప్పి శిష్యుడు అడిగితే, సరేరా దేవుడు లేని చోటు ఆయన ఉండాడా లేడా అనే విషయం తరువాత చెప్తా, నేను ఆ సూది ఇటు తీసుకురా, తీసుకొచ్చి నీ శరీరంలో బొటన వ్రేలు కానించి తలదాకా యాడన్నా గుచ్చు చూడు, పానం లేని తావు సురా అనకుండా ఉండే తావు ఏడన్నా ఉండదు, ఒకసారి గుచ్చు చూడరా అన్నాడట. బొటన వ్రేలు కానించి నెత్తిదాకా యాడన్నా గుచ్చు చూడు, సురా అనకుండా అబ్బా అనకుండా ఉండే తావు ఏడన్నా ఉంటుందేమో, ప్రాణం లేని చోటు ఉంటుందేమో, గుచ్చు చూడరా. యాడగుచ్చినా అబ్బా, యాడగుచ్చినా అబ్బా స్వామి, ఒళ్ళంతా పానం ఉండదు స్వామి. దేవుడు కూడా అట్లే ఉండాడు రా జగమంతా. ఏడుగుచ్చినా సురం ఉంటుంది, ఏడుగుచ్చినా సురం ఉంటుంది. శరీరం అంతా ప్రాణం ఎట్లా వ్యాపించి ఉందో జగమంతా దేవుడు అట్లా వ్యాపించి ఉన్నాడు రా నాయన. ఇది సూది మోపిన పాది మొదలు సూర్యచంద్రుల కావలీవల పాదుకొని పరిపూర్ణ బ్రహ్మము పదిలమైనది కదలదిదిగో. నీకు ప్రమాణం చేసి నేను చెప్పింది అదిరా. సూర్యచంద్రాదులకు ఆవల ఈవలు కూడా ఏది ఆవహించుకొని ఉందో ఆ సత్యాన్ని నీకు చిన్న మాటలో చెప్పాను. ఇది ఇంతలో అంతా తెలిపేనే, నాలో ఉన్న దూల గుణమూల ననచేనే. అక్క నేనే మందును నా ప్రాణగురుడు పక్కలో ఉన్న సౌఖ్యము. కంటికి నిదురారాదమ్మ ఈతడు నన్ను కలసినందులాగే కొమ్మ. గెంటించి సోహభావము మింట తలుపులు తీసి, గెంటించి సోహభావము మింట తలుపులు తీసి, ఒంటారిగా నన్ను కూడి ఉండిన జాడ, ఒంటారిగా నన్ను కూడి ఉండిన జాడ. అక్క నేనే మందును నా ప్రాణగురుడు పక్కలో ఉన్న సౌఖ్యము. కాబట్టి దేవుడొక్కడే ఇలా సర్వదేహములను, రుక్మిణి దేవుడొక్కడే ఇలా సర్వదేహములను తోచుటెట్లని నీ మది దోచనేని. దేవుడొక్కడే
ఇలా సర్వదేహములను తోచుట ఎట్లని నీ మదిల్ తోచనేని బాణుడొక్కడే బహుజల బాండములను పెక్కు రూపులను దోచడే సరసాక్షి. స్వామి, దేవుడు ఒక్కడే కదా, ఒక్కడు ఇన్ని శరీరాలలో ఎట్లా కనపడుతున్నాడు అని నీకు డౌట్ వస్తుందేమో. ఒకే సూర్యుడు 100 కడవల్లో నీళ్లు పోసి ఆ వీధిలో పెట్టు, ఏ కొండలో చూసినా సూర్యుడు ఆ కొండలో కనపడతాడు, ఈ కొండలో చూసినా కనపడతాడు, ఆ కొండలో చూసినా కనపడతాడు, ఆ కొండలో చూసినా 100 కొండల్లో చూసినా కనపడతాడు, 1000 కొండల్లో చూసినా కనపడతాడు, 1,00,000 కొండల్లో చూసినా కనపడతాడు. ఒక సూర్యుడే ఎన్ని కొండల్లో నీళ్లు పోసి చూస్తే అన్ని కొండల్లోన అన్ని సూర్యులు కనపడినట్లు ఒకే ఆ తారక బ్రహ్మము ఎన్ని శరీరాలు భూమి మీద ఉంటే అన్ని శరీరాల్లోనూ అది కనపడతా ఉంది. ఇది బాహ్య దృష్టి చేత చూడ బహురూపులైతోచు, అంతర్దృష్టి చేత చూడ ఆత్మ ఒకటే. చూపునందుగల్గు రూపంబులెల్లను చూపులోన చూడ శూన్యమగును. గురువుపదేశము లేకుండా ఉండేవాడు వానికి అనేక స్వరూపాలు కనపడతా ఉంటాయి. ఉపదేశ దృష్టితో చూసేవాడు శరీరాలు వేరువేరుగా ఉన్నా అన్ని శరీరాల్లో చైతన్యం ఒక్కటే ప్రకాశిస్తూ ఉందని తెలుసుకుంటూ ఉంటాడు. ఇది బాహ్యమందు చూడ బహురూపులైతోచు, అంతరమున చూడ ఆత్మ ఒకటే. చూపునందుగల్గు రూపంబులెల్లను చూపులోన చూడ శూన్యమగును. ఇది లోకంటి తోడ చూడగా లోకంబులు ఏల నిలుచు లోలుత కాదర్. సుబ్బదాస్ యోగేంద్ర గారు. లోకంటి తోడ చూడగా లోకంబులు ఏల నిలుచు లోలుత కాదర్. లోపల జ్ఞాననేత్రముతో చూస్తే ఒకసారి ఇన్ని లోకాలు లేవు. అందువల్ల మహాత్ములంతా వాళ్ళు ఎవరు ఏమనుకుంటూ ఉన్నా, ఎవరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నా, ఎవరు ఏం చేసుకుంటా ఉన్నా ఇది మనసు యొక్క చర్యలు. అదంతే. కుక్కతో అక్కడ ఎవరు చక్కగా చేయలేరు, ఇలా అందరినీ ఎవరు నోరు మూయించలేరు. అంతే, ఈ ప్రపంచం అంతే. అందువల్ల మన మార్గం తెలుసుకున్నామా, మన పాటికి మనం పోతా ఉంటే మనల్ని ఎవరు గుర్తిస్తారు, వాళ్ళు మన వెనకంటే వచ్చేస్తారు. గుర్తించలేను అని చెప్పినా గుర్తించలేరు, గుర్తించలేను అని చెప్పినా గుర్తించలేరు. అదంతే. గుర్తించగలిగిన వానికి చెప్పాల్సిన పనిలే, వాని సంస్కారమే వాడిని మన దగ్గరికి తీసుకొస్తుంది, మనల్ని గుర్తు చేపిస్తుంది, మన వెనకంటే నడిపిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా కూడా ఒక్క తారక మహామంత్రమే సమస్త ప్రాణికోటికి ఆధారమని, అందరి యందు ఒకే ఆత్మ ప్రకాశిస్తూ ఉందని, అదే భగవత్ స్వరూపమని తెలియజేయడమైంది. దానిని ఇంకా కూడా చెప్తున్నాడు. ఇంకా అసలు ఇప్పుడు ఈ అనేక సందర్భాలలో తారక మంత్రాన్ని గురించి చెప్పడం ఎందుకు ప్రారంభిస్తున్నాను అంటే, ముందు మనము స్టెప్స్ ఎక్కితేనే పైన ఉన్నటువంటి ల్యాండింగ్ లేకి, భవనం లేకి వెళ్ళగలుగుతాం. మనం తారక మహామంత్రాన్ని ఉపాసిస్తేనే ఆ ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ సహస్రారములనేటువంటి ఆ పరమాత్మను మనం దర్శించగలుగుతాం. తారక స్వరూపాన్ని భగవంతుడు ఎందుకు ధరించాడు అంటే, నన్ను తెలుసుకోవడానికి మీకందరికీ ఏకైక మార్గం ఇదే. నన్ను ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఈ మార్గము గుండా రావాల్సిందే, వేరే మార్గము లేదు. అందుకని భగవంతుడు తారక మంత్ర స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణిలోనూ ఆయన ఉన్నాడు. నేను అందరిలో ఉన్నాను, మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, ఇంకొక ఊరికి వెళ్ళాల్సిన పనిలే, నీలోనే ఉన్నటువంటి నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. నీకు నాకు సంబంధం ఉంటే చాలు, నీకు ఇంకొకరితో సంబంధం అవసరం లే.
నేను ఒకసారి బద్వేల్లో స్వామివారి ఆలయం నిర్మించేటప్పుడు ఒక ఆవిడ ఇట్లా ఇట్లా ఈ వస్త్రాన్ని ఇట్లా కట్టుకొని ఈ గుడ్డలో బిడ్డను పడుకోబెట్టుకునింది, భిక్షానికి వచ్చింది. వాడు నిద్రపోవాలనుకుంటే ఆడనే నిద్రపోవచ్చు, వానికి ఆకలి అనిపించింది ఆడనే వాడు రొమ్ము నోట్లో పెట్టుకొని పాలు తాగొచ్చు, అంత సౌకర్యం ఉంది వానికి. హాయిగా పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, లేదా ఆకలి అనిపించింది అక్కడే వాడు పాలు ఉన్నాయి అక్కడే తాగొచ్చు, వానికి ఏం తక్కువ లేదు. కానీ వాడు కరెక్ట్గా నా దగ్గరికి మన గుడి ముందరికి వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మను జుట్టు ఇట్టు పట్టుకొని ఎంటికలు 2 చేతులు పట్టుకొని వంగబిరికిస్తున్నాడు. ఒక చేతిలో భిక్షా పాత్ర ఉంది, ఇంకొక చేతిలో కర్ర ఒకటి ఉంది. ఎందుకంటే ఈ కుక్కలు పాడేదైనా మిందపడడానికి వస్తే వాటిని అదిలించుకోవడానికని కర్ర ఒక చేతిలో పెట్టుకొని ఉంది, ఒక చేతిలో భిక్షా పాత్ర ఎత్తుకొని ఉంది. ఈడేమో 2 చేతులు పట్టుకొని ఆమెను వంగబరికిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలి? ఆ కట్టి పడేయాలి, ఆ భిక్షా పాత్ర కింద పెట్టాలి, వాని చేతిలో ఉండే వెంట్రుకలను విడిపించుకోవాలి. పాపం ఆమె అప్పుడు కూడా వాడిని ఏమీ అనకుండా ఎడమ చేతిలో ఒక భిక్షా పాత్రను పట్టుకొని ఈ కట్టిని సంకలో పెట్టుకొని, నాయన ఎందుకురా నువ్వు వెంట్రుకలు పెరుగుతున్నావు, ఏమిరా నీకు ఏం కావాలరా అని అడిగితే వాడు సమాధానం చెప్పడు. ఆ వెంట్రుకలు మెల్లిగా విడిపించుకొని అప్పుడు ఆమె అక్కడ దగ్గర కూర్చొని అప్పుడు వాడిని బుజ్జగింపు మాటలతో మాట్లాడిస్తూ ఉంది. అది చూశాను నేను. చూసి ఆహా, తల్లిదండ్రుల మాటలు విననట్టి సుంటుల తందురే యమదూతలు, తల్లి తండ్రి గురువు దైవము తప్పులెంచెడి వారి యమపురి, పిల్లలను విడిపించి దేహము చిల్లులుగా బొడిపింతురయ్యో వద్దురా శ్రీరామ, మానవ జన్మము వద్దురా శ్రీరామ, ఏ జన్మమిక నాకొద్దురా శ్రీరామ, వద్దని కళ్ళలాడుచు ముద్దులపై మోహభ్రాంతిచే సిద్ధముగా దేహంబు స్థిరమని ముద్దు మురిపెము చూపుచుందురు వద్దురా శ్రీరామ. అందుకే మానవ జన్మకు వచ్చి కూడా తల్లి విలువను తండ్రి విలువను తెలుసుకొని జీవించకపోతే మానవుడై పుట్టి కూడా ప్రయోజనం లేదని చెప్తుంది శాస్త్రం. కళ్ళలాడేవారు యమకూపమునబడి పొందుదురు బహుకీడు. అందుచేత మానిని పశువులు భేదంబైనను భేదంబు లేదు పాలకు, అట్లే మేనులు పెక్కై భిన్నంబైనను భిన్నంబు లేదు పరమాత్మునకు. రుక్మిణి, ఆవులు కర్రావు, బోడావు, పశావు, ఎర్రావు, గిత్తావు, కొమ్మలావు రకరకాలు ఉంటాయి ఆవులు. కానీ పాలు ఒక్కటే. ఎన్ని కలర్లు ఉన్నా కానీ ఆవులు వాటిలో ఉండే పాలు ఒక్కటే. అదే ఉదాహరణ చెప్తాడు. అలాగే మేనులు పెక్కై భిన్నంబైనను భిన్నంబు లేదు పరమాత్మునకు. అలాగే పొట్టోడొకడు, పొడుగుటోడొకడు, ఎర్రోడొకడు, నల్లోడొకడు, ఊసోడొకడు ఇన్ని రకాలుగా ఉన్నా కానీ శరీర ఆకృతులు అందరిలో చైతన్యం ఒక్కటిగా ఉంది. సమయం 9:30 అవుతూ ఉంది. నాకేమో రోజులు గంటలు పోగొట్టేస్తూ ఉంటారే బిడ్డలు. లేక వచ్చారు. ఎన్నో ధర్మాలు చెప్పి పంపించాలి. ఎందుకంటే అమ్మగారింటికి ఆడబిడ్డను పంపించేటప్పుడు అమ్మ చెప్తుందట కూతురికి, అమ్మ అత్త గుణాన్ని తెలుసుకొని బావ మరుదుల గుణాలను తెలుసుకొని ఎలా మెలిగితే మన కుటుంబంని మనం చక్కబెట్టుకుంటామో గ్రహించి మెలగాలి కొడుక. ఇప్పుడు ఇంతవరకు నా దగ్గర ఉంటే నువ్వు తెల్లవారిన దాకా పడుకొని నిద్రపోతూ ఉంటే కూడా పసిబిడ్డ కదా తెలియదు అనే ఉద్దేశంతో నేనే చెత్త దోసుకునేవాడిని, పాత్రలు కడుక్కునేదాన్ని, వంట చేసుకునేదాన్ని. ఇంకా అట్లా కుదరదమ్మా.
ఏమిరా నీ పెండం పొద్దు మలిసిందాకా పనుకొని అది ఇంకా ఇట్లే కాపురం చేసినామంటే ఏమంతా మా అత్తగారి దగ్గర అని మాట్లాడుతుంది మీ అత్త. కాబట్టి భద్రమమ్మ, అమ్మను రెండు అబ్బను రెండు ఇమ్మహి తిట్టించు కూతురెందుకు, నా దొమ్మరి పుట్టకపోయిన నిమ్మలమని ఎండ్రు బొదులు నిజము కుమారి. నువ్వు మీ అమ్మ ఇట్లే బతికింది, మీ నాయన ఇట్లే బతికాడు, మీ జాతి అంతా ఇట్లే బతికింది, కాబట్టి నువ్వు కూడా నిన్ను తెచ్చి కట్టుకొని మేము ఈ తిప్పలు పడుతూ ఉన్నాము అని చెప్పి మమ్మల్ని అందరినీ అనిపించి మాకందరికీ అపకీర్తి తేకూడదమ్మా నువ్వు అని ఆడబిడ్డకు తల్లి ఎట్టయితే అత్తగారింటికి పోయేటప్పుడు అట్ట చెప్పి పంపిస్తుందో అలాగా మీరందరూ కూడా నాకు బిడ్డలతో సమానమైన వాళ్ళు. కాబట్టి మీరు ఇప్పుడు ఇది పుట్టినిల్లు మీకు అందరికీ, ఇటు నుంచి మీరు ఇండ్లకు బయలుదేరతారే అదే మీకు అత్తగారిల్లు. ఏమి ఈడ మీకు బిడ్డలకు చెప్పినట్లు చెప్తా నేను, ఇంటికి పోతే మీకు ఎవరున్నా చెప్తారా ఇట్లా మాటలు? ఎవరున్నా చెప్తారా? అయినా కూర్చోండి, బాగున్నారా, టిఫిన్ చేశారా, భోంచేయండి ఆయన, భోంచేశారా, సరే కూర్చోండి అని చెప్పి ఇన్ని ధర్మాలు, భూలోక పదవులు ఏంది, ఆఫ్టర్ ఆల్ దేవలోక పదవిని అనుగ్రహించదగినటువంటి ధర్మాలను చెప్పి ఏమి ఇంకా మళ్ళీ పూజ అయిపోయి రథోత్సవం అయిపోయిన తర్వాత అత్తగారింటికి పోయినా కూడా భద్రంగా కాపురం చేసుకోండి అని చెప్తూ ఉంటాను నేను. అనలంబుతాకి ఇనుమును తన రూపై తోచునట్లు దైవము నానా తనువులయందున కల్గియో తన వలనేగాను పించు తత్సకలంబున్. ఇనుము నల్లగా ఉంటుంది, అగ్గి ఎర్రగా ఉంటుంది. ఆ అగ్గితో కలుసుకున్న తరువాత నల్లగా ఉండే ఇనుము కూడా ఎర్రగా మారిపోతుంది. చూడండి, అగ్గి ఎర్రగా ఉంటుంది, ఇనుము నల్లగా ఉంటుంది. ఆ అగ్గితో కలుసుకున్న తరువాత ఇనుము అగ్గిలో బాగా కాగి హీట్ ఎక్కిపోయి నల్లగా ఉండే ఇనుము ఎర్రగా మారినట్లు భగవంతునితో నీ మనసును చేర్చితే ఏమి మానవత్వాన్ని దాటుకొని మాధవత్వాన్ని పొందేస్తుంది. ఒక్క దేశంబున ఒక్క కాలంబున ఒక్క రూపంబు చేనున్నవాని వేరొక్క దేశాన వేరొక్క కాలాన కొండొక్క రూపాన నుండజూచి రూడి దేశము కాల రూపముల్ విడియల్ల ఇతడే ఈతడటంచున్నరయుమాట్కి పెక్కు దేశంబులై పెక్కు కాలంబులై పెక్కు రూపంబులై భేద బుద్ధి కలర దోచుచునున్నను కాలరూప దేశనామంబులను నెల్ల తీసివేసి పూని ఇంతకు కారణభూతుడైన వాని నొక్కనిగా చూడవలయు ఇంతి. కృతయుగములో హరిశ్చంద్రాదుల యందు ఉన్నింది కూడా ఈ పరమహంసే. త్రేతాయుగములో వశిష్ఠాది మౌనీంద్రుల యందు ఉన్నది ఈ పరమహంసయే. ద్వాపర యుగములో ఉన్నటువంటి జనులందరినీ ఆడించింది ఈ పరమహంసయే. ఇప్పుడు ఈ కలియుగములో ఉన్న వాళ్ళందరినీ కదిలిస్తూ ఉండేది కూడా ఆ పరమహంసయే. ఆదివారం ఆ సూర్యుడే వస్తాడు, సోమవారం ఆ సూర్యుడే వస్తాడు, మంగళవారం ఆ సూర్యుడే వస్తాడు, ఉత్తరాయణంలోనే ఆ సూర్యుడే వస్తాడు, దక్షిణాయనంలోనే ఆ సూర్యుడే వస్తాడు అన్నట్లు కృతయుగములో ఉన్నింది ఆ హంసయే, త్రేతాయుగములో ఉన్నింది ఆ హంసయే, ద్వాపర యుగములో ఉన్నది ఆ హంసయే, కలియుగములో ఉండేది ఆ హంసయే. అప్పుడు వశిష్ఠుని యందు ఉన్నింది అదే, సూర్యుని యందు ఉన్నింది అదే, ఇక్ష్వాకుని యందు ఉన్నింది అదే, చంద్రయోగి యందు ఉన్నింది అదే, ఉశేన బ్రహ్మం యందు ఉన్నింది అదే, కాదర భగవాన్ యందు ఉన్నింది అదే, సుభదాస్వామి యందు ఉన్నింది అదే, కేశవానంద స్వామి యందు ఉన్నింది అది. ఇప్పుడు అందరిలో ఉండేది కూడా అదే, ఇంకొకటి లేదు. కాబట్టి ఒక్క దేశంబున ఒక్క కాలంబున ఒక్క రూపంబు చే ఉన్నవాని వేరొక్క దేశాన వేరొక్క కాలాన కొండొక్క రూపాన నుండచూచి రూడి దేశకాల రూపముల్ విడి ఎల్ల అతడే ఈతడంచు నరయుమాట్కి పెక్కు దేశంబులై పెక్కు కాలంబులై పెక్కు రూపంబులై భేద బుద్ధి కలర దోచుతునున్నను కాల రూపదేశ నామంబులను నెల్ల తీసివేసి పూని ఇంతకు కారణభూతుడైన వాని నొక్కనిగా చూడవలయువో ఇంతి. రుక్మిణి,
అందుకే మనము అయ్యయ్యో కృతయుగము భలే సత్యకాలం అంట, అప్పుడు పుట్టుంటే బాగుండు, మనము ఇప్పుడు ఎందుకురా కలియుగంలో పుట్టాము, ఇప్పుడు సాధ్యం కాదని అనుకోవద్దు. అన్ని యుగాలలో అన్ని కాలాలలో అందరి యందు మహర్షుల యందు ఏ సత్యమైతే ఆచరణీయాత్మకమై ఉందో అదే ఇప్పుడు నీ యందు ఉంది. కాబట్టి నీకు అందుకే దిగులేల నీకు బహు దివ్య గురు దొరికెనని దిగులు మానవే రామచిలుక. పుష్పక విమానంలో 1000 మంది కూర్చుంటే కూడా ఇంకొక సీటు ఖాళీగా ఉంటుందంట. 72,000 కోట్లు కపివీరులందరూ పుష్పక విమానంలో కూర్చుంటే ఇంకొక సీటు ఖాళీగా ఉందంట. అట్లాగా సృష్టిలో ఎంతమంది ఉండారో అంతమందిని ఒకేసారిగా వైకుంఠానికి ఎత్తుకొని పోగలిగినటువంటి వాడు వీడు. ఎవరికి ఉంది ఆ అభిలాష? సృష్టిని అంతటినీ తరలించుకొని పోగలిగినటువంటి వాడు సద్గురు అంటే. ఆయన ఏమి కొందరినైతే ఉద్ధరిస్తాడు, అందరినీ ఉద్ధరించే సత్తా లేనివాడు ఆయన. ఏదో 100 మందినో 1000 మందినో లేదా 10,000 మందినో 1,00,000 మంది కాడికి, అంతకంటే ఇంకా కెపాసిటీ సాలదు ఆయనకు. కాదురా, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళను కాదు, సర్వలోకాలలో ఉన్నటువంటి జీవకోటికి అంతటికీ విముక్తి మార్గాన్ని అందించి తనతో కలుపుకోగలిగినటువంటి సత్తా కలిగిన మహాత్ముడు ఆయన. అటువంటి వాడు గురువు. కానీ ఆశ్రయించే నాదుడు కదా కావాలని ఆయన కదా. రుక్మిణి, ఎన్ని గతుల నీకు నేను బోధించిన ఆత్మ కంటే కల్గదన్యమొకటి, ఎన్నెన్ని రూపులెట్లట్లు దోచిన అన్ని ఆత్మయంచు అరయుమీవు. నేను ఎన్నెన్ని కోణాలలో చెప్పినా అన్నీ ఆత్మ కంటే వేరుగా చెప్పను, అన్నీ ఆత్మను దృష్టిలో పెట్టుకొనే చెప్తా. ఈ విషయాన్ని నువ్వు చక్కగా గుర్తించి స్వామి ఏం చెప్పినా ఆ పరమార్థానికే అనుసంధానంతో చెబుతూ ఉన్నాడనేది నువ్వు గుర్తించాలి సుమా. అందుకని ఎన్ని గతుల నీకు నేను బోధించిన ఆత్మ కంటే కల్గ అన్యమొకటి, ఒక్కటి కూడా నేను ఆత్మ కంటే వేరుగా ఏదన్నా చెప్తే అది తప్పు అవుతుంది. ఆత్మ కంటే రెండవది లేదు, రెండవది చెప్పడానికి లేదు, ఇంకొకటి చెప్పకూడదు. కాబట్టి నేను ఏం చెప్పినా ఆ పరమాత్మను గురించే చెప్తా. ఎన్నెన్ని రూపులెట్లెట్లు దోచిన అన్నీ ఆత్మయే అనుచు అరయుమీవో. వాడు ఎట్లా ఓడన్నా కనపడిని, వాడు ఎట్లన్నా ఉన్ని, వాని యందు ఆత్మనే నువ్వు చూడాలి, ఆత్మనే నువ్వు చూడాలి. ఈ సమదృష్టి, దీన్ని యోగ దృష్టి, ఇది దైవ దృష్టి. ఇది ప్రపంచంలో ఉండే మనుషుల్నే నువ్వు సమానంగా చూడలేకపోతే లోపల ఉండే దేవుణ్ణి చూసేదానికి నీ దృష్టి పనికొస్తుందా చెప్పు? ఎట్ట ఎదురుగా 6 అడుగుల మనిషి ఎదురుగా ఉండి ఆ మనిషినే గౌరవించే యోగ్యత నీకు లేకపోతే, నువ్వు తినేది అంత ఆకలి అనేటువంటి బిడ్డలకు అంత బోవు పెట్టే యోగ్యత నీకు లేకపోతే, ఎదుటి వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలిగినటువంటి యొక్క సదాభిప్రాయం నీకు లేకపోతే నీకు దేవుని దర్శనమా? ఇటువంటి అల్పునికి, భేదబుద్ధి గలవానికి, వంచన మనసులో ఉన్నటువంటి వానికి, ఇంకొకరు చూస్తే మనసొప్పనోనికి దేవుని దర్శనం కూడా కలుగుతుందా? దేవుని దర్శనం కలగాలంటే దేవుని లాంటి గుణం కలిగి ఉండాలి సుమా. ఆయన దేవుడు, ఆయన మహానుభావుడు అని చేతులెత్తి నమస్కరించదగినటువంటి గుణము నీకుంటే మెచ్చుకుంటాడు భగవంతుడు, అప్పుడు దర్శనమిస్తాడు ఆయన. ఎప్పటికీ ముసలితనం రాదు, ఎప్పటికీ చెతువారి రాదు, చెవుడు రాదు. నిత్య ఆరోగ్యకరమైనటువంటి యవ్వన స్వరూపమైనటువంటి ముసలితనము రానటువంటి స్వరూపం ఒకటి ఉంది మనకు. అది మన నిజస్వరూపం, అది దేవతా స్వరూపం. ఆ స్వరూపాన్ని, అది ఒరిజినల్, ఆ స్వరూపాన్ని మనం గుర్తించలేకపోతూ ఉండడం వల్ల డూప్లికేట్ శరీరాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడు. అందువల్ల ఇది క్రమంగా మారిపోతుంది. క్రమంగా మారిపోయి
బాల్యము ఆటల పాటలతో గడిచిపోయా, యవ్వనము కాంతాదులతో గడిచిపోయా, కౌమారము బిడ్డల పోషణలో గడిచిపోయా, ముసలితనంలో రోగాలతో జరిపోయా. శరీరము అందుకే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎట్లా ఉంటాడు, మధ్యాహ్నం ఎట్టుంటాడు, సాయంత్రం ఎట్టుంటాడు చూడు. ఉదయించేటప్పుడు గోల్డ్ కలర్లో ఉంటాడు, మధ్యాహ్నము వైట్ ప్యూర్ వైట్లో ఉంటాడు, ఎగజోళ్ళేమో ఆయన కల్లా. మళ్ళీ అస్తమించేటప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాడు, బంగారు ఛాయలో ఉంటాడు. ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు కూడా బంగారు ఛాయలో ఉంటాడు, మధ్యాహ్నం మాత్రం ప్యూర్ వైట్ కలర్లో ఉంటాడు. అలాగే బాల్యములో ఇంకొకరు మూతి ముడ్డి గడగాల్సిందే, ముసలితనంలో కూడా ఇంకొకరు మూతి ముడ్డి గడగాల్సిందే, మధ్యలో యవ్వనంలో మాత్రం మీసాలు తిప్పుతూ ఉంటారు. ఇది ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా. ఒకసారి ఈ బిల్డింగ్ మోల్డింగ్ వేసాము, దీనికి గోడలు గట్ల సిమెంట్ లారీ వచ్చేసింది, కూలోళ్ళు రాలా. లారీ ఈ పక్క గోడ నిలబెట్టేసి 460 మూటలు సిమెంటు, ఈ పక్క పిల్లోళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు. పిల్లోళ్ళు వాళ్ళు నెట్టు కట్టుకుంటామంటే నేను ఒకడే 460 మూటలు లారీలో రెండు చేతి ఇసిరిసిరి పక్క పారేస్తా వచ్చిన. 460 మూటలు సిమెంటు ఇసిరిసిరి ఇక్కడ లింటిల్ ఉండింది, ఆ లింటిల్ భీమ్ పైగా ఇసిరి పక్క వేస్తా వస్తే పిల్లలు నెట్టు కట్టుకుంటా వచ్చినారు. ఇప్పుడు ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా. ఒక పూట గ్రాసము ఇరుపూట భక్షించి వడ కూచు వంగేను కాయము. ఏమి ఒకప్పుడు ఇంత తొలెన్నము, అంత మళ్ళా మారన్నము, మళ్ళీ అంత మజ్జిగలేకి పెట్టుకొని తింటా ఉంటుంది. ఇప్పుడు అంత పెట్టి తొలెన్నములో సగం, ఆ సగంలో సగం పెడితే కూడా అరగదమ్మా, అంత తినలేనమ్మా. ఒక పూట గ్రాసము ఇరుపూట భక్షించి వడ కూచు వంగేను కాయము. ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా. ఒకప్పుడు ఎంత బాగుంది చూడు, ఇప్పుడు చూడు ముఖం అంతా కసువు కూడా తెల్లబడిపోయింది. ఏడపోయిందిరా ఇదంతా. మనకు తెలియకుండానే ఈ మార్పులు నీలో జరుగుతూ ఉన్నాయంటే శరీరం మారిపోతుంది, బుద్ధి మారలేదు కదరా నీకు. శరీరం మారిపోతూ ఉంది కానీ బుద్ధి మాత్రం మారలేదే. అది మారదు, ఎన్ని యుగాలైనా అది మారదు. అది మారేది ఒక్క యోగ సాధన ఒక్కటే దాన్ని మార్చగలిగేది. అందువల్ల నువ్వు నేను చెప్పింది ఇప్పుడు చేయకపోతే మళ్ళా రావాల్సిందే, మళ్ళా చేయకపోతే మళ్ళా రావాల్సిందే, మళ్ళా చేయకపోతే మళ్ళా రావాల్సిందే. మళ్ళా తిరుక్కుంటా ఉంటావా, ఇప్పుడు చెప్పింది చేస్తావా, నువ్వే నిర్ణయించుకో. నేనేం బలవంతం చేయను. ఇప్పుడు చేస్తే మళ్ళీ జన్మకు రావాల్సిన పని ఉండదు, ఇప్పుడు చేయకపోతే మళ్ళా వస్తావు. నీ బాకీ నువ్వు తీర్చకపోతే ఇంకెవడు తీరుస్తాడు? తీర్చలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసును వాళ్ళు సరిచేసుకోవాలి. అనవుడు విని పరమాత్ముండన ఏ రూపంబు వాడగు, జీవాత్ముండన ఎట్టివాడు వీరలకును భేదంబేమి అనిన కోమలిగనియే. ప్రాణేశ్వర, జీవాత్మ, పరమాత్మ యొక్క గుణములేమిటి, జీవాత్మనికి ఉన్నటువంటి గుణములేమిటి, వీరిరువురికి గల తేడా ఏంటి, వీళ్ళిరువురు ఒక్కటయ్యేటువంటి మార్గాన్ని నాకు క్షుణ్ణంగా ఉపదేశించమని అడుగుతుంది. ఇంకా జీవ పరమాత్మ లక్షణములను గూర్చి ఇంకా స్వామిగారు తెలియజేస్తాడు. ఇంతవరకు తారక మంత్రాన్ని గురించి చెప్పాడు, ఇక జీవాత్మ పరమాత్మను గురించి తెలియజేస్తాడు. ఇంకా ఈ విషయాలను మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తే అప్పుడు మనం అందరం విందాము. ఇంకా పూజకు సమయం అయిపోయింది, పూజ చేసుకుందాం. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద,
జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః.